లంబాడీలను ఎస్టీ నుంచి తొలగించాలి అని ఇద్దరు పిటిషన్ వేశారట. తెల్లం వెంకట్రావు ఇప్పుడు ఆయన మీ దాంట్లోకి వచ్చినట్టుండు. స్వయం బాపురావు ఆయన కూడా ఇప్పుడు మీ దాంట్లోకి వచ్చినట్టుండు. ఒక ఆయనేమో బీఆర్ఎస్ నుంచి వచ్చిండు, ఒక ఆయనేమో బీజేపీ నుంచి వచ్చినట్టున్నాడు. లంబాడీలని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని గతంలో హైకోర్టులో పిటిషన్ వేసినట్టున్నారు. హైకోర్టు కొట్టేసింది, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇవాళ విచారణకు వచ్చింది. కోర్టు ఏమన్నదంటే కేంద్రానికి అండ్ రాష్ట్రానికి నోటీసులు ఇచ్చింది. మీరు అదే సామాజిక వర్గం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ భారత రాజ్యాంగం ప్రకారం నాకు ఇది కావాలని ఏ కులమని అడగొచ్చు. కానీ రఘుకు అన్నం పెట్టడానికి వీల్లేదు, ఆయనకు నీళ్ళు ఇవ్వడానికి వీల్లేదు అనేది నెగిటివ్ మూమెంట్ అంటారు దీన్ని. ఇది తలాతొక్కలేని మూమెంట్. మానవ సమాజంలో మానవ జాతి ఎప్పుడు కూడా తను ఎట్లా గౌరవంగా బతకాలని కోరుకుంటుంది. ఈ కొంతమంది వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం లంబాడీల్ని తొలగించు, ఇంకోళ్ళని తొలగించు అనేటటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. నేనేమంటా అంటే ఎప్పుడన్నా కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి మనిషి, ప్రతి తెగ, ప్రతి జీవి గౌరవంగా జీవించేటటువంటి పరిస్థితి ఉండాలి. దాన్ని ప్రకృతి వనరులను ఎట్లా వాడుకుంటాం అనేది ఇంపార్టెంట్. దాన్ని రాజ్యాంగబద్ధంగా ఎట్లా మోదాం అనేది ఇంపార్టెంట్. వీళ్ళు చేస్తున్న తప్పుడు అవగాహన, తప్పుడు ప్రచారం ఏంటంటే 2-3 తప్పుడు అంశాలు ఉన్నాయి దీంట్లో. నేను లంబాడీ జాతిలో పుట్టినటువంటి బిడ్డగా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ట్రైబల్ లీడర్గా మొత్తం ట్రైబల్ కు సంబంధించినటువంటి అంశాలు కూడా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఆదివాసీ బిడ్డగా 2 అంశాలు దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు లంబాడీలు ఎస్టీలు కాదు అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. ఎవరు ఎస్టీలుగా గుర్తించాలి, ఎవరిని ఎస్టీల్లో చేర్చాలి, చేర్చకూడదని నిర్ణయించేది భారత పార్లమెంట్. భారత పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి రాష్ట్రపతి ఆమోదం ముద్ర పొందిన తర్వాత అది చట్టం అవుతుంది. లంబాడీలను 1976లో భారత పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ అంటారు దాన్ని. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం ఒకటే సోషల్ స్టేటస్తో, కాన్స్టిట్యూషనల్ స్టేటస్తో ఉండాలి. సోషల్ స్టేటస్ ఒకటే ఉన్నప్పుడు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఒకటే ఉండాలనేటటువంటి విధానంతో తీసుకురాబడ్డటువంటి చట్టం. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్తా. నిజాం రాజ్యంలో లంబాడీలు ఎస్టీలు చాలా మందికి తెలియదు. ఇది నేను అంటా కదా, నిజాం రాజ్యం, నిజాం రాజ్యంలో 9 తెగలు ఉంటే ఆ 9 తెగలలో లంబాడీలు ఎస్టీలు 1931 జనాభా లెక్కలో 3 లక్షల జనాభా ఉంది లంబాడీలు ఇక్కడ నిజాం రాజ్యంలో. 1941 జనాభా లెక్కల ప్రకారం 4,07,000 జనాభా ఉంది. ఎంత? 4,07,000 జనాభా ఉంది 41లో. ఓకే, ఒక మాట. రెండోది, లంబాడీలను చట్ట ప్రకారమే రాజ్యాంగబద్ధంగానే ఎస్టీ జాబితాలో 1976లో తెలంగాణ ప్రాంతంలో ఉన్న లంబాడీలను చేర్చింది. 1956 అయితే ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం 47లో వచ్చింది, రాజ్యాంగం 52లో మనకు 50లో అమల్లోకి వచ్చింది. 52 నుంచి ఎన్నికలు జరిగినాయి. మనకు హైదరాబాద్ స్టేటు తెలంగాణలో 1948లో విలీనమైంది. సెప్టెంబర్ 17 రేపు వస్తుంది. స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 47లో వచ్చింది. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎప్పుడు ఏర్పడ్డది? సెప్టెంబర్ 29 ఈ రోజే. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ కు 1947 సెప్టెంబర్ 29వ తారీఖు నాడు ఎన్నుకున్నారు. ఈ రోజు సెప్టెంబర్ 29 ఎన్నుకున్న తర్వాత ఆయన 2 సంవత్సరాల 11 నెలలు కష్టపడి కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేశాడు. ఆయా రాష్ట్రాలకు ఆయనకు లెటర్లు పెట్టిరు. అప్పుడు ప్రభుత్వం కింద ఉన్నటువంటి ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ ఏడు ఉన్నది, మేము ఇండిపెండెంట్గా ఉండాలి, మేము భారతదేశంలో కలవం, పాకిస్తాన్లో కలవం అని కొట్లాడుతున్నారు. ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు పంపించేటోడే లేడు, కన్వర్జేషనే లేదు ఇక్కడికి అక్కడికి. అటువంటి స్థితి ఉన్నది అప్పుడు. అటువంటి క్రమంలో మన కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ అయింది. సరే, అప్పటికే ఆంధ్ర ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడీలు ఎస్టీ జాబితాలోకి వచ్చిరు. వాళ్ళు మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉన్నారు. వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిరు. ఆంధ్రాలోకి వచ్చిరు, ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రం 19 ఏర్పడిన తర్వాత వాళ్ళు ఎస్టీల కిందనే ఉన్నారు. 1956లో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఒకటైంది. ఓకే, ఒకటైన తర్వాత 1956లో వచ్చినటువంటి యాక్ట్లో కూడా లేరు. ఎందుకంటే అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడలే. ఆ యాక్ట్ అక్టోబర్లో వస్తే ఆంధ్రప్రదేశ్ నవంబర్ 1వ తారీఖు ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత ఒకటే రాష్ట్రంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ ప్రకారం తెలంగాణ వాళ్లను ఎస్టీ జాబితాలో కేంద్ర ప్రభుత్వం చేర్చింది. దానికి పార్లమెంట్ పాస్ అయ్యింది, రాష్ట్రపతి ఆమోదించిండు, కేంద్ర ప్రభుత్వం గజెట్ ఉంది. అది ఇటువంటిది ఏమీ జరగలేదని ప్రచారం చేస్తారు మా స్వయం బాబురావు కొంతమంది, వాళ్ళకి అవగాహన లేక. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ గజెట్లో అలా కావాలంటే నేను ఇస్తాను, మీకు కూడా పంపిస్తే మీరు పంపించండి, అలా కూడా అయిపోతుంది. అన్ని రకాల చట్ట ప్రకారం జరగాల్సిన ప్రక్రియ అంతా జరిగింది. ఇది మభ్యపెట్టడం కోసం వాళ్ళ అమాయకమైనటువంటి కొన్ని ఆదివాసీ తెగలను రెచ్చగొట్టడం కోసం వాడుకున్న తప్ప ఇంకోటి లేదు. పెద్ద మూమెంట్ కదండి ఒకప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా. అందుకని చెప్తాను, మధ్య ఆదివాసుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. అది ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేయబడ్డది. మీకు అది కూడా చెప్తున్నాను, దాని వెనకాల రాజకీయ కుట్రలు జరిగినాయి.
కేసీఆరే పైసలు ఇచ్చి గోండు కోయలతో ఒక మీటింగ్, లంబడోలతో ఒక మీటింగ్ పెట్టించిండు. వీళ్ళు ఇది తన్నుకోవాలని చెప్పి, ఎందుకంటే 10% రిజర్వేషన్ ఇవ్వకుండా ఆపాలని చెప్పి. అప్పుడు రాష్ట్ర విభజన తర్వాత వెంటనే ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చట్టాలను అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. రిజర్వేషన్లో ఉన్న చట్టాలని యాజ్ పర్ ద పాపులేషన్ ప్రకారం అడాప్ట్ చేసుకోవాలి. ఆ అడాప్ట్ చేసుకోవాలంటే 10% ఇవ్వాలి. 10% ఇస్తే నష్టం జరుగుతుంది. ఇమీడియట్గా ఇవ్వలేము మనం, లీగల్ ప్రాబ్లం వస్తాయని ఏం చేసాడు దొర? చాలా తెలివిగా ఈ రెండు గ్రూపుల మధ్యన పంచాయతీ క్రియేట్ చేసిండు. ఆయనే తన్నుకునే పరిస్థితి క్రియేట్ చేసిండు. రెండు వైపుల నాయకులను పిలిచి పైసలు ఇచ్చి 2 మీటింగ్లు పెట్టించిండు. ఎంత దుర్మార్గమైనటువంటి విధానం. ఇప్పుడు పిటిషన్ వేసింది ఇద్దరు మీ లీడర్లే. అందుకే ఆడనే ఉన్నా, వేసినప్పుడు ఆడనే ఉన్నారు. నేను అంటున్నా అప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా అప్పుడు అనౌన్స్ చేసిండ్రు. ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నప్పటికీ ఆయన విధానాలను మేము సమర్థించట్లేదు, ఆయన వ్యక్తిగతం అని చెప్పిండు. ఆయన కూడా నాకు వ్యక్తిగతం అని చెప్పాడు స్వయం బాపురావు. అప్పుడు బీజేపీ ఎంపీగా ఆయన వేసింది వెంకట్రావు. తెలంగాణ అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ కు ఇంకా ఆయన అఫీషియల్ గా రాలే, కాంగ్రెస్ తో కలిసి తిరుగుతా ఉన్నాడు. నేను అందుకనే అంటా ఉన్నాను, వాళ్ళు వ్యక్తిగత స్థాయిలో వేసిండ్రు. కాంగ్రెస్ పార్టీనే లంబాడీలను ఎస్టీలో చేర్చింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, లంబాడీలు ఎస్టీలు కావడానికి కాంగ్రెస్ పార్టీ సహకరించింది, కాంగ్రెస్ పార్టీ చేర్చింది. ఇందిరాగాంధీ దయ వల్లనే ఇవాళ బెలే నాయక్ చదువుకొని వచ్చి మీ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే నేను చదువుకునేటోని కాదు, ఎన్నో బర్రెలు కాసుకొని ఉంటుంటే నాకు రిజర్వేషన్ ఉండేది కాదు, ఎస్టీలో రాకపోయేది. నేనే కాదు, ఇవాళ లక్షల మంది వేల మంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ స్టాండ్ క్లియర్ అయిపోయి నోటీస్ సుప్రీంకోర్టు అదే చెప్తారా? ఖచ్చితంగా చెప్తాం. ఆ రోజు జరిగినటువంటి ప్రక్రియ డీటెయిల్స్ అని ఇస్తాము. ఇదేమో దాచుకొని చేసింది కాదు కదా. కేంద్ర ప్రభుత్వం దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఏం తల తీసుకోవాల్సిన అవసరం లేదు. నంబర్ 1. నంబర్ 2, ఇంకో తప్పుడు ప్రచారం ఏం చేస్తున్నారు అంటే వీళ్ళంతా మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి వలస వచ్చినారు. వీళ్ళకి ఏం చెప్పాలో నాకు దానికి ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే నేను చెప్పేది నాటి ఉన్నత వర్గాలు శాఖల వాళ్ళు మన దగ్గర ఏంది మన దగ్గర బీసీ కదా, పక్క కర్ణాటకలో ఏంది ఎస్సీ, తమిళనాడులో ఏంది ఎస్సీ. ఇట్లా ఒక్కొక్క కులం ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సోషల్ స్టాటస్ ఉంది. గోండులు ఏంది మన దగ్గర ఏంది గోండులు ఎస్టీ కదా. యూపీలో పోయి ఎస్టీ సర్టిఫికేట్ తీసుకోపో, ఇస్తారేమో. ఇప్పుడు నీకు బిర్సా ముండా ఏంది, ముండా కమ్యూనిటీ కదా. బిర్సా ముండాను మించిన ఆదివాసీ నాయకుడు లేడు కదా. బిర్సా ముండా కమ్యూనిటీ ఏంది ఇప్పుడు ఎస్టీలలో ఉందా? అస్సాంలో ఓబీసీలో ఉంది కదా. నీకు రాజ్యాంగబద్ధమైన స్టేటస్ వేరు, ఒరిజినల్ నీకున్నటువంటి ట్రైబల్ ఐడెంటిటీ వేరు. ఇప్పుడు బిర్సా ముండా కమ్యూనిటీ ఒరిస్సా నీకు పక్కనే ఉన్నటువంటి అస్సాంలో ఇవాళ ఓబీసీ కింద ఉన్నది. తెలవకుండా తెలుసుకోండి, నేను చెప్తున్నా. లంబాడీ కమ్యూనిటీ 3 రాష్ట్రాల్లో ఎస్టీల కింద ఉన్నారు, దాదాపు 18-19 రాష్ట్రాల్లో ఎస్సీల కింద ఉన్నారు. నీకు రాజస్థాన్లోనైతే 4 రకాల సోషల్ స్టాటస్లు ఉన్నాయి. కొన్ని జిల్లాలో ఎస్సీలు, కొన్ని జిల్లాలో ఎస్టీలు, కొన్ని జిల్లాలో ఓబీసీలు. విచిత్రంగా ఉన్నది. ఉత్తరప్రదేశ్లో 6 జిల్లాలో ఎస్సీల కింద ఉన్నారు. ఇక్కడ చాలా కమ్యూనిటీస్. ఇది ఓన్లీ లంబాడీల బంజారాల సమస్య కాదు, ఇది బంజారాల సమస్య కాదు. మన దగ్గర ఎస్టీ కింద ఉన్నది, మన దగ్గర బీసీ కింద ఉన్నది. ఇప్పుడు వాళ్ళ మొన్న కలపాలని చెప్పి తీర్మానం చేసి పంపించాలి కేసీఆర్ గారు. బోయలు వాల్మీకి బోయలు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఏజెన్సీలో బోయలు ఎస్టీ తెలుసా పోని మీకు? ఏజెన్సీలో బోయలు ఎస్టీ, ప్లేన్ ఏరియాలో ఓబీసీ. ఏ షెడ్యూల్డ్ ఏరియాలో ఉంటేనే ఎస్టీ అవుతాడు, నాన్ షెడ్యూల్డ్ ఏరియాలోనే ఓబీసీ అవుతాడు. ఇది రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి క్రమంలో జరిగినటువంటి చాలా పొరపాట్లు జరిగినాయి. దీంట్లో ఈ క్యాస్ట్ సెలక్షన్ సంబంధించి ఆ రోజు సరైనటువంటి డేటా లేకపోవడం వల్ల జరిగినటువంటి పరిస్థితి. సరే, ఇది జనరల్ పర్సెప్షన్. అయితే లంబాడీల జనాభా 71-81 జనాభా లెక్కలు చూసి చెప్తారు. 71లోనేమో ఎస్టీ లిస్టులో లేరు లంబాడీలు, తెలంగాణ లంబాడీలు, ఆంధ్ర వాళ్ళు మాత్రమే ఉన్నారు. అప్పుడు జనాభా లెక్కలు ఎంత వస్తాయి? ఆంధ్ర రాయలసీమ వస్తాయి కదా ఎస్టీ లిస్టులో. ఓబీసీ జనగణన చేసే లేదు కాబట్టి నాన్ ఎస్సీ ఎస్టీ తప్ప ఇంకో జనగణన చేయరు. 81కి వచ్చిన వాళ్ళకు తెలంగాణ లంబాడీలు కూడా ఎస్టీలోకి వచ్చారు. 81 ఒకటేసారిలో నీకు ఆల్మోస్ట్ 10 లక్షల జనాభా పెరిగినట్టుగా ఉంటుంది ఒకటేసారి. ఓకే, కాబట్టి 71లో నువ్వు ఓబీసీ కింద ఉన్నటువంటి జనాభాను 81కి వచ్చేసరికి ఎస్టీలో కౌంట్ చేసినప్పుడు న్యాచురల్గానే వస్తుంది అలాంటి వలస వచ్చిన వల్ల. కాబట్టి ఇది అవగాహన లేకుండా అన్సైంటిఫిక్గా మాట్లాడేటటువంటి మాటలు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఆదిలాబాద్ జిల్లాని తీసుకుందాం ఉదాహరణకు. 71 జనాభా లెక్కలకు 81 జనాభా లెక్కలకు ఆదిలాబాద్ జనాభా ఎంత పెరిగింది? అదే 2.3% పెరిగింది. మరి ఆ లెక్క ప్రకారం ఆదిలాబాద్లో ఒక 10 లక్షల మందో 5 లక్షల మందో వలస వస్తే మరి ఓవరాల్ జనాభా పెరగాలి కదా. ఏడికేళ్ళు వచ్చింది, పెరగలే. ఎందుకు పెరగలే ఓవరాల్? అందుకనే ఈ కన్ఫ్యూజన్తో కొంతమంది నాయకులు వాళ్ళ వ్యక్తిగతం కోసం చేస్తున్నటువంటి పని. నేను ఆయనను కానీ స్వయం బాబురావు గారిని కోరుతా ఉన్నాను,
ఇటువంటి మానేసి దయచేసి విడ్రా చేసుకోండి, ఇటువంటి కేసులు లేకుండా. ఉమ్, ఇవాళ సమిష్టిగా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అనుకున్న పద్ధతి ప్రకారమే లంబడోళ్ళని ఎస్టీలకు వెళ్ళి తీసేసిరు అనుకుందాం, కసి తీసేసిరు అనుకుందాం. ఎంత పర్సెంట్ ఉంటుంది ఇక్కడ జనాభా, ఎస్టీల జనాభా? ఎవరిని తీసేస్తే ఇప్పుడు లంబడోళ్ళని ఎస్టీకి వెళ్ళి తీసేసిరు. లంబడోళ్ళ జనాభా 65% ఉంది మొత్తం ఎస్టీ జనాభాలో. ఓకే, 6% 3% ఉంటుంది. 3%, ఓకే, 3% ఉంటుంది. ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయి? ఒక్క ఎంపీ సీట్ వస్తుంది, ఒక్కటి కూడా రాదు. ఎంత బడ్జెట్ వస్తుంది? ఏం డెవలప్మెంట్ అవుతుంది? కాబట్టి అవగాహన లేకుండా ఉన్నదాన్ని చెడగొట్టుకొని మనం పిచ్చి పిచ్చి వేషాలు చేసి ప్రజలకు నష్టం చేసేటటువంటి పని చేసుకోవడం మంచిది కాదు.